హాయ్ అండి. ఇప్పుడు నేను అనుబంధం పార్ట్ 2 చదివి వినిపించబోతున్నాను. ఇక కథలోకి వెళితే, అభిమన్యు నందితని బెంగళూరులో ఒక పెళ్లిలో కలిసి ఇద్దరూ మొదటి చూపుల్లోనే పీకల వరకు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నందిత అప్పుడే తన డిగ్రీ ఫినిష్ చేసింది. అభిమన్యు ఎంబీఏ ఫినిష్ చేసి సొంత కంపెనీ మొదలుపెట్టాడు. దాని పని మీదనే హైదరాబాద్ వచ్చాడు. అభిమన్యు తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా ఆయనకి వ్యతిరేకంగా నందితని పెళ్లి చేసుకున్నాడు. అభిమన్యుని నందిత తల్లిదండ్రులు అంగీకరించారు. పెళ్లి అయిన మొదటి 6 నెలలు నందిత అభిమన్యుల దాంపత్య జీవితం ఆనందంగా గడిచిపోయింది. కానీ ఒకరోజు అభిమన్యుకి అతని తండ్రి నుండి ఫోన్ రావడంతో అతను కంగారుగా బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ అభిమన్యు నందితతో మాట్లాడడం తగ్గించేశాడు. ఆమెని మొత్తంగా అశ్రద్ధ చేశాడు. ఒకరోజు హఠాత్తుగా నందిత పేరున ఒక ప్యాకేజ్ వచ్చింది. అందులో ఉన్న కాగితాలు చూసి నందిత గుండె కొట్టుకోవడం మానేసింది. అందులో అభిమన్యు సంతకం పెట్టిన డివోర్స్ పేపర్స్ ఉన్నాయి. నందితకి ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనిపించింది. ఎందుకంటే అసలు విడాకుల వరకు వచ్చేంత గొడవలే వాళ్ళ మధ్య ఎన్నడూ జరగలేదు. నందిత అభిమన్యుతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. ఆఖరికి బెంగళూరు అతని ఇంటికి వెళితే ఇంకో షాకింగ్ న్యూస్ తెలిసింది నందితకి. అభిమన్యు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారని. ఇంకా చేసేదేమీ లేక నందిత నిస్పృహగా తిరిగి వచ్చేసింది. నందితకి అర్థమైపోయింది అభిమన్యు తనని మోసం చేశాడని. అందుకే డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి అందులో ఉన్న రిటర్న్ అడ్రస్కి పోస్ట్ చేసేసింది. నందితకి జీవితం మీదనే విరక్తి కలిగింది. అందుకే అతనితో తెగతెంపులు చేసేసుకుంది. మళ్ళీ అతని ముఖము కూడా జన్మలో చూడకూడదని నిర్ణయించుకుంది. నందితకి జీవితంలో తగిలిన ఆ ఎదురుదెబ్బని తట్టుకోలేక ఆమె మానసికంగా కుంగిపోయింది. తను అసలు ఎందుకు ఎవరి కోసం బ్రతకాలి అని తను బాధపడుతుండగా, తన జీవితానికి ఒక అర్థం, ఒక లక్ష్యం అన్నట్లుగా తను ప్రెగ్నెంట్ అన్న తీయటి వార్త తెలుసుకుంది. అప్పటి నుండి తన కొడుకు అభిరామ్ని తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటోంది. కళ్ళు తుడుచుకుని నందిత కిచెన్లోకి వెళ్ళింది, ఇంకా పడుకుని ఉన్న అభిమన్యుని చూస్తూ. నందిత వేడివేడి సూప్ చేసి అభిమన్యుని నిద్ర లేపింది. అభిమన్యు ఉలిక్కిపడి లేచి ఎక్కడున్నాడో అతనికి అర్థమయ్యేసరికి కొంచెం సేపు పట్టింది. నవ్వుతూ అక్కడ నిల్చున్న నందితని చూశాడు. అతను చిన్నగా నవ్వి లేచి ఫ్రెష్ అయి వచ్చాడు నందిత సలహా మీద. తర్వాత నందిత చేసిన వేడివేడి సూప్ తాగాక అతనికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని అభిమన్యు భగ్నపరుస్తూ నందితతో సడన్గా ఎప్పుడు చెప్తావు అని అడిగాడు. ఏమంటున్నాడో అర్థం కాక నందిత ఏంటి అంది అయోమయంగా. చిన్న నా కొడుకు అని ఎప్పుడు చెప్తావు అని అడిగాడు అభిమన్యు, ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ కనపడకుండా. నందిత ఎప్పుడో అప్పుడు ఈరోజు వస్తుందని, దానికి తను తయారుగా ఉండాలనుకుంది. కానీ మరీ ఇలా అభిమన్యు చిన్నా గురించి ఇప్పుడు అడుగుతాడనుకోలేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? వాడు నీ కొడుకేంటి అంది కంగారుగా. తనకి తెలుసు తను ఈ విషయం ఇంకా అభిమన్యు నుండి దాయలేదని. నందిత ప్లీజ్, నువ్వు ఆ రోజు నాతో మనము చిన్న అని ఏదో అన్నావు అన్నాడు. నందిత దానికి అయితే వాడు నీ కొడుకని ఎక్కడ రుజువు అవుతుంది అంది మొండిగా. అభిమన్యుకి ఇంకా సహనం పోయింది. మానసికంగా శారీరకంగా బాగా అలసిపోయి ఉన్నాడు. నందిత్తో కోపంగా ప్లీజ్ నందిత స్టాప్ ఇట్. వాడి మొహము నా మొహము పక్కపక్కన పెట్టి చూస్తే మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వెధవకైనా అర్థమవుతుంది ఆ వెధవ ఈ వెధవ కొడుకేనని అన్నాడు. అతను అన్న తీరుకు నందిత పడి పడి నవ్వింది. అభిమన్యు కూడా నవ్వాడు. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి ఇద్దరికీ. అభిమన్యు నందితకి అసలేం జరిగిందో మొత్తం చెప్పాడు. అభిమన్యు నందితతో తను విడాకులు ఆమెకి ఇవ్వడానికి కారణము అతని తండ్రి బిజినెస్లో బాగా నష్టం వచ్చిందని, అంతలో వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ లాస్ అంతా అతను భరిస్తానని, దానికి అభిమన్యు ఆయన కూతురు ఇందుని పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టాడని. అభిమన్యు దానికి ససేమిరా ఒప్పుకోలేదని, కానీ ఆఖరికి అతని తండ్రికి ప్రాణం మీదకి వచ్చి అభిమన్యు నుండి ఆయన ఆఖరి కోరికగా ఇందుని పెళ్లి చేసుకొని బిజినెస్ని మళ్ళీ మొదలు పెట్టాలని ప్రమాణం చేయించుకున్నాడని అభిమన్యు చెప్పాడు. ఆ తర్వాత కొన్ని నెలల్లో ఆయన మరణించారని, అభిమన్యు బిజినెస్ మళ్ళీ మొదలు పెట్టడమే కాక ఎన్నో రెట్ల లాభం కూడా సంపాదించాడని చెప్పాడు. అభిమన్యు అతని తండ్రి ఉండగానే ఇందుతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి మాత్రం ఏదో ఒక వంకతో ఇన్నేళ్లు పొడిగించుకుంటూ వచ్చాడని చెప్పాడు. నందిత అభిమన్యు చెప్పిందంతా విని అతను తన్ని వదిలిన కారణం తన మీద ప్రేమ లేక కాదని, అతని తండ్రి ఆఖరి కోరిక గురించి అని తెలుసుకుంది.
అతని మనసులో ఉన్న వేదాన్ని కూడా అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా క్షమించి అతన్ని మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించింది. అభిమన్యు నందిత కుటుంబ సభ్యులతో జరిగిందంతా చెప్పి వారి క్షమాపణలు కూడా తీసుకున్నాడు. ఇంతలో అతని మొబైల్కి ఇందు ఫోన్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది. నందితకి అభిమన్యుకి విడాకులు మంజూరయ్యిందని, ఈ నిమిషం నుండి నందిత అభిమన్యులు భార్యాభర్తలు కారని, వాళ్ళ పెళ్లికి ఇంకేమీ అడ్డు లేదని చెప్పిన ఇందు మాటలకి అభిమన్యు మొహంలో చుక్క నెత్తురు కూడా లేకుండా తెల్లగా పాలిపోయింది. ఈ వార్త వినాల్సి వస్తుందని ఇద్దరికీ ముందు నుంచే తెలుసు. అందుకే నందిత వంక చూసి అభిమన్యు, ఇందు ఫోన్, మన డివో అని ఇంకా మాట పూర్తి చేయకుండానే కుర్చీలో కూలబడ్డాడు. నందిత ఏడుపు మొహంతో నో నో మళ్ళీ నా అని కోపంగా అభిమన్యు మీద పడి, యూ ఇడియట్, నిన్ను నిన్ను అని అతన్ని ఎక్కడ పడితే అక్కడ రక్కేస్తోంది. అందరికీ ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా ఇద్దరి వంక చూస్తున్నారు. అభిమన్యు నందిత నుండి తన్ను కాపాడమని వాళ్ళని వేడుకుంటున్నాడు. అభిమన్యుకి నందితని అలా చూస్తుంటే అందరికీ ముచ్చటేసింది. నందు ప్లీజ్, నన్ను కొంచెం ఆలోచించని, ఇలా రక్కేస్తుంటే నేను ఎలా ఆలోచించేది అన్నాక నందిత కొంచెం శాంతించి అభిమన్యుని వదిలింది. అభిమన్యు హమ్మయ్య అని అక్కడ నుండి లేచి, దేవుడా ఇదేమి కర్మ, ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యిలా ఉంది నా పరిస్థితి అన్నాడు. దానికి అందరూ నవ్వారు. మళ్ళీ ఇందు ఫోన్ చేసింది. అతను ఇందుని లైన్లో ఉంచి స్పీకర్ ఫోన్ ఆన్ చేసి నందిత చెయ్యి పట్టుకుని పక్కన రూంలోకి లాక్కెళ్ళాడు. నందిత అయోమయంగా అభిమన్యు వెనకాల వెళ్తూ తన వాళ్ల వంక చూస్తే వాళ్ళు ఏమీ అర్థం కాక నందిత వెనకాలే వెళ్ళారు. పార్వతమ్మ గారు, వీళ్ళకి ఏమైందో తెలియదు కానీ నాకు ఈరోజే పిచ్చి ఎక్కువవడం ఖాయం అంటూ ఆవిడ తల కొట్టుకుంటూ వాళ్లతో వెళ్ళింది. అభిమన్యు నందితని దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ అమ్మవారి ముందర ఉన్న పసుపు కొమ్ముతాడు నందిత మెడలో కట్టి ఆమె నుదిచ అమ్మవారి కుంకుమతో సింధూరం పెట్టాడు. నందిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా అలానే ఆశ్చర్యంగా తన మెడలో ఉన్న తాడు చూసుకుంటోంది. అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదంతా ఫోన్లో వింటున్న ఇందుతో అభిమన్యు, ఇందు ఇప్పుడే నందితతో మళ్ళీ నా పెళ్లి జరిగింది, ఐఎమ్ సారీ అన్నాడు. దానికి ఇందు షాక్గా, మరి మన పెళ్ళి అని అడిగింది. దానికి అభిమన్యు, సారీ ఇందు అన్నాడు మళ్ళీ. ఇందు కోపంగా, మరి ఈ డివోర్స్ పేపర్స్ ఏం చేయను అని అడిగింది. దానికి అభిమన్యు చిన్నగా నిట్టూర్చి ఫోన్ పెట్టేశాడు. ఇందు కోపంతో ఫోన్ విసిరికొట్టి చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ని కచ్చిగా ముక్కలు ముక్కలుగా చించి పడేసింది. ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ మళ్ళీ నందిత మొహంలో ఇంకా ఏదో ఆందోళన ఉండేసరికి అభిమన్యు నందితతో ఏమైంది నందిత అని అడిగితే నందిత ఆమె మెడవైపు చెయ్యి పెట్టి చూపించింది. అభిమన్యుకి అర్థం కాక అయోమయంగా చూశాడు. ప్రపంచంలో ఏ స్త్రీకైనా 2 మంగళసూత్రాలు ఉంటాయా? నువ్వు చూడు ఏం చేశావో, ఇప్పుడు ఏది ఉంచుకోవాలి ఏది తీసేయాలి దేవుడా అని గట్టిగా అరిచింది. దానికి అభిమన్యు, కదా తప్పు చేశాను, ఒకటి ఇచ్చేయి ఇందుకు కట్టేస్తా, అప్పుడు ఏ గొడవ ఉండదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు నవ్వుతూ. అది వినగానే నందిత అతని మీద రాక్షసులా పడే ముందరే నందితని అమాంతం పైకెత్తి నందిత బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడేశాడు. అందరూ నవ్వుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు. పార్వతమ్మ గారు నోటి మీద వేలు వేసుకుని కొన్ని రోజులు ఎక్కడికైనా దైవ దర్శనానికి వెళ్ళిపోవాలని చాలా గట్టిగా నిర్ణయించుకుంది. ఇంతలో అభిమన్యు బయటికి వచ్చాడు నందిత గదిలో నుండి. దానికి పార్వతమ్మ గారు ఆశ్చర్యంగా అతని వంక చూసింది. ఏమైంది బాబు, అంతా బాగానే ఉందిగా? నందిత అని ఆవిడ మాట పూర్తి చేయకుండానే అభిమన్యు, అంతా బాగానే ఉంది. అదే అందరి ముందు మండపంలో మీ కుటుంబం పరువు తీసి మీ అందరినీ బాధ పెట్టాను, అందుకు మళ్ళీ నందితకి అని ఏదో అనబోతుంటే ఆవిడ, ఏంటి బాబు, కొంపదీసి నందితకి అందరి ముందు మళ్ళీ తాళి కడతావా ఏంటి అని ఆవిడ కళ్ళు పెద్దగా చేసి నోటిని చేత్తో మూసుకుంది. దానికి అభిమన్యు పెద్దగా నవ్వి, అయ్య బాబోయ్ లేదండి, ఆలోచిస్తే ఐడియా బాగానే ఉంది. ముచ్చటగా 3 మంగళసూత్రాలు కట్టడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు, కానీ మీ నందిత 2ంటికే నన్ను రక్కిపెట్టింది, 3టికి ఇంకేం చేస్తుందో అని ఆలోచిస్తున్నాన్నాడు నవ్వుతూ. దానికి నవ్వుతూ ఆవిడ, భలే వాడివి బాబు, ఇంతకీ నువ్వేదో చెప్పబోయావు, చెప్పు బాబు టెన్షన్ పెట్టకుండా అంది ఆవిడ. దానికి అభిమన్యు మళ్ళీ నవ్వుతూ, అదేనండి, నందిత నేను చిన్నాని ఇప్పటి వరకు ఇద్దరము కలిసి పెంచలేదని కోపంగా ఉంది, అందుకే ఆ నింద కూడా తొలగించాలని తొందరలో ఇంకో బుల్లి నందితను మేము కలిసి పెంచాలని ఆ దేవుళ్లను కోరుకోండి అన్నాడు. ఆవిడికి అతను అన్న మాటలకి అర్థం తెలిసాక
అసలు మొహమాటం లేకుండా ఇలా మాట్లాడుతున్న అభిమన్యుని చూసి ఆశ్చర్యపోయి తన మనసులో ఉన్నది అభిమన్యుకి ఎలా తెలిసింది అనుకుంటూ తనలో తను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఇంతకాలానికి మళ్ళీ ఇరువురు ఒకటైనందుకు ఆవిడకి చాలా ఆనందం కలిగింది. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.